Actually, I created this multi-stream observer. ఎందుకు నేను చేశానంటే ఇది యూట్యూబ్లో వ్యూస్ రావడం లేదు. నా దాంట్లో నేను ఒక 5 లేదా 10 స్క్రీన్లు ఓపెన్ చేసి వ్యూస్ పెంచుకుందామని చేశాను. యాక్చువల్లీ ఇట్స్ వర్కింగ్ గుడ్, బట్ ఇలా చేసినా కానీ యూట్యూబ్ పాలసీల ప్రకారం మనం దీంట్లో యూట్యూబ్ పాలసీ గైడ్లైన్స్ ప్రకారం మనం ఏంటంటే ఒకే స్క్రీన్ పై ఒకే ఐపీ అడ్రస్ పైన ఎన్ని ఒకే టైంలో అవుతున్నాయంటే ఒక్కసారి కౌంట్ చేస్తుంది, మిగిలిన వాటిని బ్లాక్ చేస్తుంది. అంటే 1 వ్యూనే వస్తుంది మనకు. ఎంత చేసినా లాభం లేకుండా పోయేది. యూట్యూబ్ గైడ్లైన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు 10 స్క్రీన్లు కింద ఎంత ఎంబీబీఎస్లో మనకు నెట్ వస్తుందో కూడా చూపిస్తుంది. పైన కింద 5 స్క్రీన్లు, పైన 5 స్క్రీన్లు. పైన మనం కావాల్సినట్టు మన ఆడ ఫోన్ ఉన్న దగ్గర మనం మెయిల్ ఐడిని మార్చుకోవచ్చు. అక్కడ ఎన్ని మెయిల్ అయినా ఒక స్క్రీన్కి ఒక మెయిల్ పెట్టుకోవచ్చు. దీనిలో కావాలనుకుంటే అన్నింటిలో ఒక మెయిల్ పెట్టుకోవచ్చు. ఏ మాట కామాటే కానీ యూట్యూబ్ వాళ్ళు చాలా గట్టిగానే ఉన్నారు. మళ్ళీ అప్డేట్ అయింది. మళ్ళీ ఒక చూడొచ్చు మాస్టర్ కంట్రోల్ అని వచ్చింది. దీంట్లో నేను ఏం చేశానంటే ఇంకేమైనా చేంజెస్ అవుతే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుందా అని చూశాను. వీ కెన్ సీ ఇట్స్ అప్డేటెడ్ అగైన్. మేబీ ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలి. 100% వర్క్ కాదు, కాకపోతే ఏదో టైంపాస్గా ఉన్నాం కదా, ఇలా కూడా చేయొచ్చా అని నేను దీన్ని క్రియేట్ చేశాను. జెన్యున్ వ్యూస్ మాత్రమే అది యూట్యూబ్ కౌంట్ చేస్తుంది. నేను దీన్ని క్రియేట్ చేసి ఒక 10 టైమ్స్ ఏమో చూశాను, 5 మినిట్స్ వీడియోస్ అయినా అక్కడ కౌంట్ కావడం లేదు.